బైబిల్ ఆధారము ఆదికాండము. అబ్రాహాము నీ కుమారుని నీ ఏకైకుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను నీకు చెప్పిన కొండపై అతనిని బలిగా అర్పించుము. యెహోవా ఈరే దేవుడు ఏర్పరచును. ఈరోజు మీరు చూడబోయే సంఘటను విశ్వాసానికి పరీక్ష, మనసుకు తికమక, కాని దేవునికి లోబడి జీవించిన ఒక వ్యక్తి కథ. అతడు వృద్ధుడిగా ఉన్నా దేవుని మాట వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. తనకున్న ఏకైక కుమారుని దేవునికి అర్పించమని అతనికి ఆజ్ఞ వచ్చింది. ఇది ఒక తండ్రికి అతి కఠినమైన పరీక్ష. ఈ కథలో ఉంది భయానికి బదులు విశ్వాసం, ఇబ్బందికి బదులు అర్పణం, మరణానికి బదులు విమోచనం. ఇది అబ్రహాము యొక్క కథ మరియు యెహోవా ఇరే అనే దేవుని మహిమ యొక్క కథ. సీన్ 1. దేవుని ఆహ్వానం. సన్నివేశం: అబ్రాహాము తన కుమారుడు ఇసాకుతో మోరియా పర్వతానికెళ్లే మార్గంలో. అబ్రాహమూ, ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. నీ ప్రియమైన కుమారుడు ఈసాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళు. నాకు బలిగా ఆయనను ఒక కొండపై అర్పించుము. ప్రభువా, ఆయనను నీవే నా వంశం ఆయన ద్వారా విస్తరిస్తుందని వాగ్దానం చేశావు కదా, కాని నీ మాటకు నేను లోబడి ఉండాలి. తన మనసులో నీవు ప్రత్యామ్నాయం కలిగిస్తావని నమ్ముతున్నాను. సీన్ 2. ప్రయాణం. ఇసాకు, అబ్రాహాము. ఐజాక్: తండ్రి, మంట ఉంది, మడుకు ఉంది, కాని బలికోసం మేక ఎక్కడ ఉంది? ఇబ్రహాం: నా బిడ్డ, దేవుడు తెనకై బలిని చూసుకుంటాడు. సీన్ 3. మోరియా కొండపై. అబ్రాహాము ఇసాకును బలిపీఠంపై పెట్టి కత్తిని ఎత్తుతాడు. అబ్రాహమూ, అబ్రాహమూ, ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. నీ కుమారునిపై చేయివేయకు. నీవు దేవునికి భయపడేవాడవని నేను ఇప్పుడు తెలుసుకొన్నాను. ఇదిగో, అక్కడొక మేక ఉంది. దానిని బలిగా అర్పించుము. ఏబ్రహాం ఆనందంతో యెహోవా ఈరే దేవుడు ఏర్పరచను. ముగింపు సందేశం. అబ్రాహాము విశ్వాసాన్ని చూపించాడు. దేవుడు పరీక్షించాడు, కాని ఒక ప్రత్యామ్నాయం సిద్ధం చేశాడు. మన జీవితంలో కూడా ప్రతి విశ్వాస పరీక్షకు దేవుని దగ్గర ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంటుంది. అబ్రాహాము తన కుమారుడిని అర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఎందుకంటే అతనికి ఒక నమ్మకము ఉంది. నన్ను పిలిచిన దేవుడు మరణించిన వారిని సైతం పునరుద్ధానపరచగలడు అనే నమ్మకము. ఆ విశ్వాసమే ఆయనను దేవుని స్నేహితుడిగా మార్చింది. ఈరోజు మనం కూడా దేవుని పిలుపు ముందుగానే నమ్మకంతో నడవాలి. ఆయన మాటను అనుసరించాలి, ఎంత కష్టం వచ్చినా. ఎందుకంటే యెహోవా ఈరే దేవుడు ఏర్పరచును. అతని దయ ఎప్పుడూ ముందుంటుంది. అతని ఏర్పాట్లు ఎప్పుడూ సరైన సమయంలో జరుగుతాయి. మరి మీ జీవితంలో విశ్వాసం ఎలా ఉంది? దేవుడు పిలిచినప్పుడు మీరు ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పగలరా? ప్రభువా, నీవు అబ్రాహామును తన విశ్వాసంతో పరీక్షించగా మనం కూడా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాము. దయచేసి మా హృదయాలలో కూడా అటువంటి విశ్వాసాన్ని నింపుము. నీ మాట వింటూ, నీ ఆజ్ఞలన్నీ విశ్వసిస్తూ, నీ దారి నడవడానికి ధైర్యం మరియు వినయం ఇవ్వుము. ప్రతి కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా మోసిపోనివ్వకుము. నీవే మా భరోసా, మా యెహోవా ఇరే అని గుర్తు చేసుకుంటూ నీ సన్నిధిలో ఆశ్రయించు హృదయమును మాకు దయచేయుము. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరుతో చేస్తున్నాము. ఆమేన్.